గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉన్నదో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ చూడవచ్చు సార్, 11th జూన్న మనకు దీనికి సంబంధించినటువంటి హియరింగ్ ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది. సో కోర్టు నెంబర్ 35 అండ్ ఐటమ్ నెంబర్ 68కి ఇవ్వడం జరిగింది సార్. సో గతంలో మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు వాదనలు జరిగినాయి. సో పిటిషనర్ తరపునటువంటి వాదనలు విన్నటువంటి హైకోర్టు సో ఇటు టీజీపీఎస్సీ సంబంధించినటువంటి వాదనలను వినాల్సి ఉన్నది. సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి విని మరి తుది తీర్పు మరి వచ్చే అవకాశము ఈ 1 వీక్లోనే ఉంటుందనేసి ఎక్కువగా ఉన్నది. మొత్తానికైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉన్నదో ఒక లాస్ట్ స్టేజ్ వరకు అయితే రావడం జరిగింది. మరి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి. యాక్చువల్గా మరి ఈ యొక్క పాత రిక్రూట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత దీని ద్వారా ఉన్నటువంటి ఏదైతే బ్యాక్లాగ్స్ ఏమైనా మిగిలి ఉన్నాయా లేదా అనేసి మొత్తము వివిధ శాఖల్లో ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు మొత్తం కూడా తీసుకొని ఎన్ని పోస్టులు వేయాలన్న దానిపై చర్చ జరుగుతుందండి. తర్వాత మనకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వేసే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది. సో మొత్తానికైతే తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించినటువంటి ఏదైతే బ్రేక్ అయితే ఉన్నదో మరి ఈ రోజుతో మరి కోర్టు తీర్పును బట్టి అది ముందుకు సాగే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. గతంలో ఏదైతే బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు దీనికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ ఏదైతే ఉన్నదో దానికి 2 సార్లు రద్దు అవ్వడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో వచ్చి 63 పోస్టులను కలిపి 563 పోస్టులతో గ్రూప్ వన్ మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించారు. మరి కొంతమంది అభ్యర్థులు జియో నెంబర్ 29 ఇష్యూ అయినా సరే, కొంచెం నాన్ లోకల్ అయినా సరే, ఇంకా కొన్ని ఇష్యూస్ కారణంగా హైకోర్టుకు అటు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. మొత్తానికైతే తెలంగాణలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో మరి ఈరోజుతో మరి అది పూర్తిగా ఎండ్ అయ్యే అవకాశం ఉంటుందో లేదో చూడాలి. ఈరోజు జరుగుతున్నటువంటి తీర్పుకు అనుగుణంగా ఏదైతే వాదనలు ఉన్నాయో తీర్పు అదేవిధంగా వాదనలు వాదనలు విన్న తర్వాత తీర్పిస్తారు కాబట్టి ఏ విధంగా ఉంటుందనేసి ఉత్కంఠభరితంగా స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి నియామక ప్రక్రియలు మొత్తానికైతే కంప్లీట్ అవ్వబోతున్నాయి ఈ త్వరలోనే. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనిపిస్తుంది అనేసి ఇక్కడ సమాచారం అండి. చూడాలి ఎనీహౌ తెలంగాణలో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది. మొత్తానికైతే తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాలు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. ఈ ఎస్సీ వర్గీకరణ కారణంగా కొన్ని నోటిఫికేషన్స్ కూడా డిలే అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్స్ను మళ్ళీ కూడా రీషెడ్యూల్ చేసి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహిస్తారు అనేసి కొంతమంది అభిప్రాయాలు చెప్తున్నారు. మరి దాన్ని అనుగుణంగానే మరి దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ అనేది తొందరలో రాబోతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది యథావిధిగా ఉంచండి, కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది కాబట్టి మీరు వచ్చే జాబ్లు ఖచ్చితంగా మీరు విజేతలు అవ్వాలనేసి కోరుకుంటున్నాము. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయండి, డిలే చేయవకండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.